ప్రధానంగా ఇలా వార్తలు ఏమొచ్చినాయి చర్చించుకునే ముందుగాల ట్యాక్సులు పెంచుకుంటా పోతా ఉన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. పేదోళ్ళ నడ్డి విరువను, పేదోళ్ళకి ఎటువంటి ట్యాక్సులు పెంచను, ఎటువంటి ధరలు పెంచను. ఆర్థిక మాంద్యం వరుసగా 2 నెలలు 2 సార్లు మైనస్లలో ఉండడం ఇదే పరిస్థితి. ఇదే మొదటిసారి తెలంగాణ రాష్ట్రంలో మైనస్లలో ఆర్థిక మాంద్యం, ఆర్థిక వృద్ధి రేటు మైనస్లలో ఉండడము ఇదే మొదటిసారి తెలంగాణ రాష్ట్రంలో. ఉమ్మడి పాలనలో కూడా ఇంతగానం ఆగం లేకుండే. నిజంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం మన పాలన మనం ఏర్పాటు చేసుకున్న తర్వాత ఇదే మొదటిసారి వరుసగా 2 నెలలు మైనస్లలో పడిపోయింది. ఆర్థిక మాంద్యం ఏర్పడతా ఉన్నది, ద్రవ్యోల్బణం రాబోతా ఉన్నది, మార్కెట్లో పైస లేదు, జనాల చేతులలో రూపాయి ఆడతలేదు, ఘోరమైన పరిస్థితులు ఉన్నాయి. జనాల చేతులలో రూపాయి లేదల్లా, ఎక్కడ పోయినా రూపాయి పుట్టువల్ లేదు, మార్కెట్లో రొటేషన్ లేదు, వచ్చిన ఆమ్దానంతా ఏడబోతుందో అర్థమైతలేదు, అప్పులు చేస్తా ఉన్నారు, అప్పులన్నీ ఏడబోతున్నాయి అర్థమైతలేవు. ఇట్లాంటి పరిస్థితి ఉన్నది రాష్ట్ర వ్యాప్తంగా. ఇక మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు ఇప్పుడు ప్రజల మీద, సామాన్య ప్రజల మీద 2,000 కోట్ల రూపాయలు ట్యాక్సుల రూపంలో అదనంగా భారం మోపడానికి సిద్ధమైంది రేవంత్ రెడ్డి సర్కార్. ఏదైనా 2 వీలర్ కొనుక్కున్నా, ఏదైనా 4 వీలర్ కొనుక్కున్నా ఇప్పుడు 2 వీలర్ ప్రతి కుటుంబంలో కామన్ అయిపోయింది. కామన్ అంటే అది ఒక నిత్యావసరం లెక్క అయిపోయింది. పప్పులు ఉప్పులు ఎట్లనో ఒక ఇంట్లో ఇప్పుడు 2 వీలర్ కూడా ఒక నిత్యావసరంగా మారిపోయింది. ఎందుకంటే వెనకట్లెక్క ఎవరు సైకిల్ దొక్కుతలేరు. ఏడికి పోవాలన్నా, ఉపాధి హామీ పనులకు పోవాలన్నా, వ్యవసాయం పనులకు పోవాలన్నా, చిన్న చిన్న పనులకు, పెళ్లిళ్లకు, పేరంటాలకు, లేకపోతే ఆపద సంపదకు 2 వీలరే. నిన్న చూసినాం మనం, దాదాపు అంబులెన్స్ గంట లేట్ అయితే ఆ 2 వీలర్ మీద పురుగుల మందు తాగిన అమ్మాయిని వేసుకొని పోతే పరిస్థితి విషమించింది. 2 వీలరు ఒక అవసరంగా మారిపోయింది. ఏ పేద మధ్యతరగతి ఇలా చూడడానికి గుడిసెనే ఉంటుంది కానీ ఇంటి ముంగట కంపల్సరీ 2 వీలర్ బండి ఉంటుంది. ఎందుకంటే అవసరం, పని చేసుకోవాలంటే అవసరం, కూలికి పోవాలంటే అవసరం. ఇంతకుముందు 4,000 ఉండే, దాని మీద ఇలా 2,000 నుంచి 400 ఉండే, ఇలా దాని మీద ట్యాక్స్ అదనంగా భారము 3,500 రూపాయలు కట్టాల్సిందే. ఇలా ఒకవేళ నువ్వు 1,10,000 రూపాయలు పెట్టి ఒక వెహికల్ కొంటే దాని మీద ఎక్స్ట్రా అదనంగా భారము 3,500 నుంచి 4,000 రూపాయలు కట్టాల్సిందే. 10 లక్షలు 1% పెంచుకుంటూ పోయినరు. 10 లక్షల రూపాయలు పెట్టి ఒక 4 వీలర్ కొంటే దాని మీద 10,000 రూపాయలు అదనంగా కట్టాల్సింది. ఇంతకుముందు 400 రూపాయలు ఉండే. సామాన్యులను అడ్డు విరుస్తా ఉన్నారు. టోల్ గేట్లు, టోల్ ఛార్జీలు పెంచుతా ఉన్నారు. 2 టోల్ గేట్లు జరుగుతాయి, 2 టోల్ గేట్లు జరుగుతాయి. మొత్తం మీద బస్ ఛార్జీలు పెంచుతా ఉన్నారు. ఇప్పటికే ఉప్పుతోటి 9 అన్ని ధరలు పెరిగినాయి. సామాన్యులు కొనలేని పరిస్థితి అధ్వానంగా తయారైంది. అసెంబ్లీ వేదికగానేమో అసలు ఏం ధరలు పెంచము, ఏమీ పెంచము, అసలు మేము పెంచము, సామాన్యులను మంచిగా చూసుకుంటాం, మాది పేదల ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం. ఇంకొకసారి చెప్పుకోకూడదు సార్, ప్రజల ప్రభుత్వం, పేదల ప్రభుత్వం అని చెప్పేసి సిగ్గు పోతుంది. ఇలా ఇండిపెండెన్స్ డే ఇట్లాంటి మాటలు మాట్లాడాలంటే నాకు కూడా జరా, కానీ పేదల బతుకులు ఆగం చేస్తారు కదా. పెద్దోడు వచ్చి పేదోడు బతికే అది చేస్తాడు, చిన్నోడు వచ్చి పేదోడు బతికే ఆగం చేస్తాడు. అంటే పేదలంటే అంత చులకననా? ఇలా పేదల బతుకులు మార్చడానికి ఏమైనా చర్యలు తీసుకోవాలి కానీ మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు మొత్తం మీద పేదలనే ఆగం చేయాలి, పేదలనే దెబ్బతీయాలి, ట్యాక్సుల రూపంలో అన్ని వసూలు చేయాలి, పీల్చి పిప్పి వేస్తాడు. నిజంగా అధికారంలోకి వచ్చిన బట్టి విక్రమార్క చెప్పిండు, ఆదాయం సమకూర్చుకోవడంలో మా కాంగ్రెస్ పార్టీని మించిన పార్టీ ఇంకోటి లేదని చెప్పేసి. ఆ ఆదాయ మార్గాలు ఇవి ప్రజల నుంచి పిప్పి పీల్చి వసూలు చేసడం అనేది అర్థం కాకపాయే. రాను రాను రాజుగుర్రం గాడిదైనట్టు ఇంకా రాను ప్రజల మీద అసలు భారం మోపుతానే ఉన్నాడు. ఇప్పటికే అన్ని ధరలు పెరిగినాయి అని చెప్పేసి ప్రజలు వాపోతా ఉన్నారు. బిచ్చగాళ్లకు రూపాయి వేద్దామంటే కూడా చేతులలో రూపాయి నిలుస్తలేదు. ఇలా ఘోరమైన పరిస్థితులు ఉన్నాయి. ఎట్లా బతకాలవా? రేవంత్ రెడ్డి పాడుగా ఎందుకు ఎక్కిండో, రేవంత్ రెడ్డి ఎక్కి నుంచి ఆగమైనాయి మా బతుకులు అని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేసేటోళ్ళు తప్ప అసలు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ధరలు తగ్గినాయి, రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత మా బతుకు మారింది, రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత మేము మంచిగా అయినాము, కాంగ్రెస్ పార్టీ పాలనలోకి వచ్చిన తర్వాత అసలు మా బతుకులే మారిపోయినాయని చెప్పేసి చెప్పేటోళ్ళు ఏ ఒక్కరు లేరు. చెప్పిస్తా ఉన్నారు అక్కడక్కడ చెప్పియని కానీ మొత్తం మీద పేదల బతుకులను ఆగం చేసుకుంటూ పోతా ఉన్నారు. ఇలా రోడ్ ట్యాక్సులు పెంచుతా ఉన్నారు. పేదల మీద 2,000 కోట్ల రూపాయల అదనము భారం వేయాలని చూస్తా ఉన్నది రాష్ట్ర సర్కార్. ఇప్పటికే మద్యం ధరలు పెంచిండ్రు. మద్యం షాపులు ఊరూరా పెడతారట, వైన్ షాపులు ఊరూరా పెడతారట, బ్రూవరీలు పెడతారట. ఏడబడతాడా మన కాఫీ ఉంటుంది కదా, కాఫీ తయారై కాఫీ అక్కడనే తాగుతాం కదా, గట్లనే నిలబడి తాగినట్టు అక్కడనే బీర్ తయారైతుంది, అక్కడనే గిలాసులలో పోసుకునేటట్టు బ్రూవరీలు పెడతారట. 30 కిలోమీటర్ల కోటి బ్రూవరీలు పెడతారట. ఎందుకు? యువతను చెడ్డదో పట్టియడానిక?
డ్రగ్స్ మీద ఉక్కుపాదం మోపుతాం, డ్రగ్స్ మీద ఉక్కుపాదం మోపి అసలు డ్రగ్స్ నిర్మూలన చేస్తాం అది ఇది. కానీ నడిచే దందాలు అన్ని నడుస్తూ ఉన్నాయి. అడ్డగోలుగా చాక్లెట్ల రూపంలో, ఐస్ క్రీమ్ల రూపంలో ఎక్కడో ఒక జాగలో పట్టుకుంటారు కావచ్చు, మిగతా జాగలలో మరి గచ్చిబౌలిలో మొన్న 14 మందిని పట్టుకున్నారు. బాయ్ బచ్చా ఆగాయ బాయ్ అనేది ఒక కోడ్ పెట్టుకున్నారు. సంటి పిల్లతోని ఒక జంట వచ్చింది డ్రగ్స్ కొనడానికి. ఇది ఇట్లా పోతే మందుబాబులకు గుడ్ న్యూస్ అని మొన్న చెప్పిన, మందుబాబులకు అన్నలు మీకు గుడ్ న్యూస్ అని చెప్తే మీరు చూస్తారని నేను చెప్పిన దాంట్లో ఒక మెసేజ్ కూడా ఇచ్చిన. ఏమిచ్చినా, మీ భార్యల పుస్తకాలు తెంపడానికి సర్కారు సిద్ధమైంది, మీ భార్యల మంగళసూత్రాలు తెంపడానికి సర్కారు సిద్ధమైంది, జాగ్రత్త వహించుండ్రి, జాగ్రత్తలు తీసుకోండి. ఇలా మీరే ప్రధాన ఆదాయం రాష్ట్రానికి, మీరే ప్రధాన ఆదాయ వనరుగా ఉన్నారు. మద్యం అమ్ముడు పోకపోతే వాళ్ళకు ప్రభుత్వం నడిచే పరిస్థితి లేదు, మద్యం అమ్ముడు కాకపోతే ప్రభుత్వం నడిచే సిచ్యువేషన్ లేదు వాళ్ళకి. అందుకే మందుబాబులకు గుడ్ న్యూస్ అని పెట్టిన, గుడ్ న్యూస్ అని పెడితేనే అట్లనన్నా చూస్తారండి. ఊరూరుకో వైన్స్ పెడతానంటాడు. అప్పుడేమన్నాడు మేనిఫెస్టోలో ఏం పెట్టుకున్నాడు, బెల్ట్ షాపులు ఎన్ని ఉన్నాయో బెల్ట్ షాపులు రద్దు చేస్తాం, ఊరూరుకు బెల్ట్ షాపులు ఉన్నాయి ఆ బెల్ట్ షాపులు తీసేస్తామంటే ఒక్కొక్క బెల్ట్ షాప్ ఉండే అప్పుడు ఇప్పుడు 5-6 బెల్ట్ షాపులు అయినాయి, ఊరూరుకు 5-6 బెల్ట్ షాపులు అయినాయి. ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా. పేదోని నడ్డి విరవడం, అసలు ఎరువులు అందుతలేవు, విత్తనాలు అందుతలేవు, జీలుగ విత్తనాలు అందుతలేవు, రైతన్నల నడ్డి విరుస్తూ ఉన్నారు, రాష్ట్ర వ్యాప్తంగా అరిగోసపడతా ఉన్నారు, చెందన ఎల్లదీస్తూ ఉన్నారు, రైతులను చిత్రహింసలు పెడతా ఉన్నారు. రైతులకు యూరియా కావాలని చెప్పేసి కిలోమీటర్లు పాదయాత్ర చేస్తే, రైతుల సమస్యల మీద పాదయాత్ర చేస్తే, భూమికి నష్టపరిహారం చెల్లించాలని పాదయాత్ర చేస్తే రైతులకు చేతులకు బేడీలు వేస్తారు. ఇలా పెట్రోల్ ధరలు పెంచిండ్రు, డీజిల్ ధరలు పెంచిండ్రు. మరి పెట్రోల్ ధరలు పోయిన ప్రభుత్వంలో పెరిగినప్పుడు మరి దానికి ఏ బండికి తాడు కట్టుకొని గుంజుకోపోయిన సీతక్కయ్యలు ఈ ప్రభుత్వం మీద ఎందుకు స్పందిస్తలేదు అంటే, అప్పుడు కట్టిన పైసలు కాదు కానీ ఇప్పుడు కట్టిన పైసలా అంటే, అప్పుడు కట్టిన పైసలు కానీ ఇప్పుడు కట్టిన పైసలు కావు. అప్పుడు పేదోళ్ళ నుంచి వసూలు చేసిరు కానీ ఇప్పుడు పేదోళ్ళ నుంచి వసూలు చేస్తలేదు. సాయి సంసారి లచ్చి దొంగ కథలన్నీ ఎలా తీసుకుంటా, ఇలా అన్ని ముచ్చట్లు చెప్పుకుంటా, ప్రజలను మోసం చేసుకుంటా, ప్రతి ఒక్క వర్గాన్ని ఇబ్బంది పెట్టుకుంటా గోస పెడతా ఉన్నది రాష్ట్ర సర్కార్. అన్ని అలవి కానీ హామీలు ఇచ్చి అందలమెక్కి అలా అధికారంలోకి వచ్చి కూర్చొని ప్రజలను ఎన్ని విధాల ఇబ్బంది పెట్టాలనో అన్ని విధాల ఇబ్బందులకు గురి చేసుకుంటా, అన్ని విధాల ఇబ్బందులకు ముందడుగు పోతా ఉన్నది. అన్ని ధరలు, అటు వైన్ షాపులు పెడతారట, మద్యం ధరలు పెంచుతారట, ఇంకా ఇటు పోతే ఏమీ లేదు. వీళ్ళకి ఆదాయ వనరులు అంటే ప్రజల నుంచి ట్యాక్సుల రూపంలో ధరలు పెంచిన తర్వాత వసూలు చేయడమే ఆదాయం. ఆదాయ వనరు అంటే మరి తీసుకున్న పైసలు రొటేషన్ చేద్దాము, వేరే రంగాలలో మూలధన వ్యయంగా ఖర్చు పెడదాము, పెట్టుబడి పెడదాము, ఆ పెట్టుబడి నుంచి ఆదాయాన్ని పెంచుతాం. లేదు, అచ్చిరి అన్ని పొక్క బుక్క రామక్క అన్నట్లు అయిపోయింది. ఆంబుక్క పెడతా ఉన్నారు, ఆంబుక్క పెట్టి ఇప్పుడు మళ్ళీ ప్రజల మీదనే పడతా ఉన్నారు. ఊరు మీద ఇచ్చిపెట్టిన కోల్లాగా లెక్క అయిపోయింది ఇలా పరిస్థితి. మాట్లాడే తీసుకోండి మాటలు కాదు, ఏ శని పడితే ఆ శనే మెత్తది, ఊరు మీద ఇచ్చిపెట్టిన కోల్లాగా ఇవ్వాలన్నారు మళ్ళీ దాన్ని. ఇలా మమ్మల్ని అనేటోళ్ళు ఎవరు, అసలు మమ్మల్ని అడ్డుకునేటోళ్ళు ఎవరు అన్నట్లు అయిపోయింది కాంగ్రెస్ సర్కార్ పరిస్థితి. పేదల నడ్డి విరుస్తూ ఉన్నది. బీఆర్ఎస్ తరపున దీన్ని ఖండిస్తున్నామని చెప్పేసి మాజీ మంత్రి హరీష్ రావు హెచ్చరికలు జారీ చేసిండ్రు. సామాన్యుల నడ్డి విరవడం అసలు కరెక్ట్ పద్ధతి కాదు, ఏమి ధరలు పెంచము అని చెప్పేసి అసెంబ్లీ వేదికగా చెప్పిర్రు. ఇలా ఆర్థిక మాంద్యం ఏర్పడింది అని చెప్పేసి హరీష్ రావు, మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు కాంగ్రెస్ సర్కార్ మీద. పేదల ప్రభుత్వంగా కేసీఆర్ ప్రభుత్వం పనిచేసింది. సామాన్యులకు పేదలకు అన్ని విధాలుగా ట్యాక్సుల రూపంలో, కార్పొరేషన్ రూపంలో అన్ని విధాలుగా ఆటోలు కొన్నా, బండ్లు కొన్నా, బైకులు కొనుక్కున్నా, లేకపోతే కార్లు కొనుక్కున్నా అన్ని విధాలలో సబ్సిడీ రూపంలో అందించారు. కానీ ఇట్లా ట్యాక్సులు పెంచలేదు బీఆర్ఎస్ సర్కార్ అని చెప్పేసి మండిపడ్డారు మాజీ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ సర్కార్ మీద. పేదల మీద ఇప్పుడు 2,000 కోట్ల రూపాయల అదనపు భారాన్ని మోపుతా ఉన్నది కాంగ్రెస్ సర్కార్. ఇంకా రాను రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచుతారట, భూముల ధరలు పెంచుతారట. ఇప్పుడు పడిపోయిన భూముల ధరలు ఏవైతే ఉన్నాయో భూముల ధరలు, మరి రియల్ ఎస్టేట్ అని చెప్పేసి మొత్తుకుంటున్న మేధావులందరూ ఇప్పుడు ఏం మాట్లాడతారో చూడాలి. భూ రిజిస్ట్రేషన్ ధరలు పెంచి అట్లా కూడా ఇప్పుడు పైసలు వసూలు చేయాలని చూస్తూ ఉన్నారు. ఇప్పుడు రియల్ ఎస్టేట్ మొత్తం పడిపోయింది, అది వాస్తవం. రియల్ ఎస్టేట్ పడిపోయిందని చెప్పొద్దట, వాళ్ళకి కోపం వస్తుంది. రిజిస్ట్రేషన్, భూమి రిజిస్ట్రేషన్ అసలు అమ్ముడు పోతలేవు నాయన అంటే భూమి రిజిస్ట్రేషన్ ధరలు పెంచుకుంటూ పోతారట. ఇట్లాంటి పరిస్థితి ఉన్నది. రాష్ట్ర వ్యాప్తంగా యూరియా సమస్యతో బాధపడతా ఉన్నారు. నిన్న పాలమాకులలో దాదాపు నంగునూరు మండలి పాలమాకులలో చెప్పులు లైన్లో పెట్టి నిలబడ్డారు. ఆ వీడియో వైరల్ అయింది సోషల్ మీడియాలలో. కలుపు మొక్కలు వీకేసుకోవాల్సిన రైతన్నలు ఎలా అక్కడ ఆగ్రోస్
సంస్థల ముంగట లేకపోతే ప్రాథమిక వ్యవసాయ కేంద్రాల దగ్గర లైన్లు కడతా ఉన్నారు. మరి ఇలా రైతుల పని ఓడగొట్టుకొని లైన్లు కట్టేటట్టు చేస్తున్న సర్కారు ఏం చేస్తా ఉన్నది, గడ్డి వీకుతున్నది అని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నారు యావత్తు తెలంగాణ సమాజం, రైతాంగం.